మిత్రులారా, యువ మిత్రుల ముఖాలలో ముఖార విందంలో ఒక విజయ దరహాసం నాకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఏదైనా గొప్ప పరిణామం జరిగిందా అని మా మిత్రులను అడుగుతున్నా. మీరు ఇంత సంతోషంగా ఈ ఉద్యమంలో ఉత్సాహంగా మీరు పాల్గొన్నారంటే, మీ అందరి ముఖార విందంలో ఒక విజయ దరహాసం కనిపిస్తుందంటే, छप्पन इंच छाती हमारे युवाओं के सामने झुक गया। इसीलिए आज हमारे भाई बहनों जनजी के चेहरे पे, आज हमारे जनजी भाई बहनों के चेहरे पे एक विजय दरहास मैं देख सक रहा हूं। मगर ये बस की बात नहीं है, बस नहीं है ये, क्योंकि हमारे युवाओं का जो डिमांड था, सड़क से लेकर संसद तक आप लोगों ने आवाज सुनाकर 56 इंच छाती को हराकर विद्या मंत्री का इस्तीफा देने का मजबूरी करवा दिए। मगर नीट एग्जाम में जो शहीद हुए, इस लड़ाई में, इस जंग में लाखों विद्यार्थियों के खिलाफ जो केसेस लगाए, अभी तक केसेस नहीं निकाला। जो परिवारों के अपने भाई बहनों ने सरकार शिक्षा और परीक्षा में फेल होकर जिनके जान ले चुकी है, उनके परिवार को प्रधानमंत्री जी ने नहीं मिला, मदद नहीं दिए। इसीलिए मैं आप लोगों के तरफ से राहुल जी और खड़गे जी, संसद में जितने इलेक्टेड रिप्रेजेंटेटिव्स है, तेलंगाना राज्य से मैं ये गुजारिश करूंगा कि आप लोग आवाज उठाओ। सोमवार के दिन जितने भी केसेस लगाए, पूरा केसेस हटाना। जितने बच्चे शहीद हुए, उनके परिवार को केंद्र सरकार से मदद मिलना। మిత్రులారా, ఈరోజు ఈ మైదానంలో కనిపిస్తున్న తెలంగాణ నడిగడ్డ మీద అంబేద్కర్ సాక్షిగా, ఇందిరమ్మ సాక్షిగా వేలాది మంది జంజీ యువకులు ఇక్కడికి వచ్చి, వేదిక మీద ఉన్న ఈ జంజీ యువకులు కానీ, ఇక్కడున్న సోదరి మనులు కానీ, ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది, వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఈనాడు భారతదేశ యువత సాధించిన విజయాన్ని మేము కాంగ్రెస్ ఖాతాలో రాసుకోదలుచుకోలేదు. ఈనాడు ప్రధానమంత్రి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది ఈ జంజీ యువకులు. మీ పోరాట ఫలితమే, మీ పట్టుదలనే ఈనాడు ప్రధానమంత్రి తల వంచి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించండు. మీ పోరాటానికి, మీ గళానికి రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి తప్ప, ఈ పోరాటం మీది,
ఈ విజయం మీది. ఈనాడు ఈ సమావేశం కూడా, ఈనాడు ఈ నిరసన కార్యక్రమం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సరిపెట్టకుండా నీట్ పరీక్షల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యమం సందర్భంగా విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించడానికి, చనిపోయిన కుటుంబాలకు నిర్వాళులు అర్పించాలి అని నిర్ణయించుకుంటే హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుదిక్కుల నుంచి ఈనాడు వేలాది మంది ఇక్కడికి వచ్చి మేము ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడతాం, అది నరేంద్ర మోడీ కావచ్చు, గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ మీద పోరాటం చేస్తామని ఇవాళ ఈ వేలాది మంది విద్యార్థులు అంబేద్కర్ సాక్షిగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకొక్కటే తెలుసు, ఈ దేశం వాళ్ళది, రాబోయే దేశ భవిష్యత్తే ఈ యువతరం భవిష్యత్తు. ఈ యువతరం భవిష్యత్తు బాగున్నప్పుడే ఈ దేశం యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈనాడు మీ పోరాటానికి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామిక వాదులందరూ ఎక్కడున్నా దిక్కులు పిక్కటిల్లేలా మీకు మద్దతు ప్రకటించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈనాడు మీకు అండగా నిలబడ్డది. అందుకే మిత్రులారా, ఈరోజు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పిండ్రు, ఈనాడు నిరసన తెలపాలంటే జంతర్ మంతర్ నుంచి లోక్సభ రాజ్యసభ దగ్గరికి వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం జలిపించిన లాఠీలు, పేల్చిన తూటాలు మీ పోరాట పటిమను దెబ్బ తీయలేదు. కానీ ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక సూచన చేసిండ్రు. రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ ద్వారా, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. కానీ రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాలను గమనించి 21 సంవత్సరాల ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈనాడు 18 సంవత్సరాల నూనూగు మీసాల యువకులకు, మా సోదరి మణులకు ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఓటు హక్కు ఇచ్చిండ్రు. ఇక్కడికి వచ్చిన చాలామందికి మొదటిసారి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండంగానే వస్తుందంటే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు ఆ ఓటు హక్కు ఇచ్చిండు. చట్టసభలు ప్రధానంగా ఈ దేశంలో స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ, ఈ 3 ప్రధానమైన ఎన్నికల చట్టసభలు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ పక్కనే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు ఇస్తే రాజ్యాంగాన్ని 73, 74వ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో జిల్లా పరిషత్ చైర్మన్గా, పెద్ద పెద్ద నగరాలకు మేయర్లుగా 21 సంవత్సరాల వయసులోనే మేయర్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడానికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులకు అవకాశం ఇచ్చిండ్రు. అట్లనే ఒక కమ్యూనిటీ సోదరిమని త్రివేంద్రం మేయర్ అయింది 21 సంవత్సరాలు. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను మీతో పంచుకోదలుచుకున్న యువమిత్రులతో. ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్ దేనికైనా 21 సంవత్సరాలు పూర్తయితే అర్హత సాధిస్తున్నారు. 35 సంవత్సరాల క్రితం మన తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆనాడు ఐఏఎస్ 21 సంవత్సరాలకే సాధించింది. ఈ మధ్యకాలంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి డి అనన్య అనే అమ్మాయి 22 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించింది. అంతెందుకు 32 సంవత్సరాల క్రితం ఇక్కడే ఎక్కడో డ్యూటీలో ఉన్నట్టున్నాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ 22 సంవత్సరాలకు ఐపీఎస్ సాధించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా కొనసాగుతున్నాడు.
మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్ళు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు ఓడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. మిత్రులారా, విద్యాశాఖ లేదా ఐటీ శాఖ అత్యంత కీలకమైన శాఖలు 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 90 ఏళ్ళలో కాదు, 21 సంవత్సరాలు నిండిన యువకులు ఈ దేశానికి మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు మారుతుంది, ప్రపంచంతో పోటీ పడతాం. ఈనాడు 543 మంది ఎంపీలు ఉంటే 1% కూడా జెన్జీ ప్రాతినిధ్యం లేదు. 1% లోపలనే ఈరోజు లోక్సభలో మీ ప్రాతినిధ్యం ఉంది. మీ జనాభా ఈ దేశంలో 30% ఉంది. 30% జనాభా ఉన్న జెన్జీ యువ కెరటాలకు చట్టసభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్టసభల్లో 21 సంవత్సరాలు నిండిన యువకులకు, యువతులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తప్పకుండా తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. మిత్రులారా, రాజకీయ పార్టీలను, రాజకీయ కార్యకర్తల్ని బెదిరించో, అదిరించో, అక్రమ కేసులు పెట్టో, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులతో ఈనాడు లొంగ తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ మనస్ఫూర్తిగా గుండెల నిండా మిమ్మల్ని అభినందిస్తున్నా. నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు, మీ నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షల్లో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వాన్ని మీ గుండె ధైర్యంతో లాఠీలకు, తూటాలకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలబడి నరేంద్ర మోడీని ఓడించి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు. మనస్ఫూర్తిగా ఈ యువ తరానికి ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సునామీ ఇంతటితో ఆగొద్దు. ఈరోజు ఇక్కడ ఏదైతే మీరు గలం వినిపించిండ్రో మీ మాట చట్టసభల్లో వినిపించాలి, ఇది ప్రపంచానికి చేరాలి అనేదే నా ఆలోచన. అందుకే आज यहाँ पर जो आगे हमारे भाई बहनों से एक ही मेरा सुझाव है, आपके लड़ाई सड़क से लेकर संसद तक चलना,
संसद अंदर जाने के लिए दरवाजा बंद है। इसीलिए आज एक बात साफ कहना चाहता हूं, तेलंगाना मुख्यमंत्री के नाते पर अगस्त पहले वार असेंबली शासन मंडली बुलाऊंगा। हाउस चलाकर चर्चा कर हम लोग ये रेजोल्यूशन करने वाला है, 21 साल पूरे होने के बाद चुनाव लड़ने के लिए विधानसभा से लेकर लोकसभा तक जिन जिन को 21 साल पूरे हो गए वो लोग आज IAS, IPS, IFS बन रहे। वही युवा मेयर लोकल बॉडीज में जिला परिषद चेयरमैन बन सक रहा है। क्यों नहीं विधानसभा में, क्यों नहीं लोकसभा में, क्यों नहीं शिक्षा मंत्री ने, जो केंद्र सरकार ने शिक्षा और परीक्षा में फेल हो गए। इसीलिए आज हमारे युवा सड़क पे आकर उनकी आवाज सुनाकर 56 इंच छाती को हरा देके जंतर मंतर में बिताए। आज पहली बार इस देश जनता का विजय पहली बार जंतर मंतर से हासिल किए। इसीलिए नरेंद्र मोदी जी से, इस देश प्रधानमंत्री से मेरा गुजारिश है, देखो जर्मनी, देखो ग्रेट ब्रिटेन, 18 साल के बच्चे उस देश का प्रधानमंत्री बन सकता है, उस देश का प्रेसिडेंट भी बन सकता है। बगल में सिंगापुर 21 साल में प्राइम मिनिस्टर बन सकता है। क्यों नहीं हिंदुस्तान में? ये युवा MLA बनना चाहता है, ये युवा MP बनना चाहता है, यही युवा शिक्षा मंत्री बनना चाहता है, विद्या मंत्री बनना चाहता है, IT एंड इंडस्ट्रीज मिनिस्टर बनना चाहता है। इस देश का भविष्य जनजी युवाओं को मौका देने का बहुत बहुत जरूरी है। इसीलिए आज मैं ये फैसला किए, आने वाले दिनों में अगस्त पहले वार हम असेंबली चलाएंगे, असेंबली में ये बिल पास करेंगे। 21 साल युवाओं को MLA MP बनाने का, केंद्र में राज्य में मंत्री बनाने का हक देने के लिए तेलंगाना असेंबली से हम लोग आवाज देंगे, हम लोग नारा देंगे, हम लोग युवाओं को MLA MP बना के दिखाएंगे। आने वाले दिनों में केंद्र में राहुल गांधी प्रधानमंत्री, मंत्रिवर्ग में यही जनजी को विद्या मंत्री बनाने का वादा करता हूं। ये जिम्मेदारी मैं लूंगा। मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर पॉलिटिकल पार्टी नेता लोगों से। आज ये लोग सड़क में आवाज देकर घर वापस जाने का नहीं है। आज ये युवा ये सड़क से निकलकर संसद तक जाना, संसद में इनका आवाज सुनाना, पूरा दुनिया को युवाओं का, जनजी का आवाज जाना है। वो देने के लिए, वो काम करने के लिए, इस युवाओं को, इस जनजी को कामयाब करवाने के लिए हम लोग, हमारा भट्टी जी, हमारा महेश गौड़ जी, हमारा अजहर जी, हम लोग सब जिम्मेदारी लेंगे। आप लोग तैयार हैं? तैयार है? संसद में आने के लिए तैयार है? विधानसभा में आने के लिए तैयार है? लोकसभा में जाने के लिए तैयार है? जिन्हों तैयार है हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस। धन्यवाद मित्रों।